శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. వేయండి, వేస్తారా? సభాయ నమః. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను. ధూర్జటి అత్యద్భుతమైనటువంటి కవితారచన చేశారు. అందులో ఒక్కొక్క పద్యం అనేక స్థాయిలలో బహుభంగిమలు అనుభవించవలసినటువంటి రీతిలో రచన చేశారు. స్తుతి అని ఒక మాట ఉంటుంది లోకంలో. స్తుతి అంటే ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం, ఆయన వైభవాన్ని కీర్తించడం. అందులో మళ్ళీ నిందాస్తుతి అని ఒకటి ఉంటుంది. నిందాస్తుతి అంటే పైకి చూస్తే ఆయన్ని నిందించినట్లుంటుంది, విమర్శించినట్లుంటుంది, తక్కువ చేసినట్లుంటుంది. కానీ అందులో చాలా గంభీరమైనటువంటి రహస్యాలు దాగి ఉంటాయి. అటువంటి అద్భుత రచనా ప్రక్రియతో ధూర్జటి చేసినటువంటి ఒక పద్యాన్ని మీకు ఇవాళ నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందులో ధూర్జటి అంటారు, వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు. మేల్ నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద పద్మంబునన్ చేర్చెన్ నారాయణుడెట్లు మానసమున్. శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఇందులో కాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్న వేశాడు. ఓ కాళహస్తీశ్వర, ఆ శతకానికి మకుటం అదే. దశరథి కరుణాపయోనిధి అన్నట్లు ఆయన కాళహస్తీశ్వర అని పిలుస్తూ ఉంటాడు. పిలిచి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. నీ రూపం గురించి నేను విన్నానయ్యా, ఇలా ఉంటావు అని నాకు అర్థమైంది. నువ్వు వన్నే ఏనుగుతోలు దుప్పటము, నువ్వు కట్టుకునేది ఒక ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కరిచర్మాంబరధారి అని కదా ఆయనకి సంబోధన. ఏనుగు తోలు కట్టుకుంటావు. వన్నే ఏనుగు తోలు దుప్పటము బువ్వా కాలకూటంబు. అచ్చమైన తెలుగు మాట వేశారు. బువ్వా. బువ్వ తింటావా నాన్న అంటాం. బువ్వ అంటే అన్నం. బువ్వా కాలకూటంబు. నువ్వు తిన్నావు అని లోకంలో తెలిసున్నవి రెండే రెండు ఇప్పటిదాకా. ఒకటి, నువ్వు తిన్నావు అని లోకంలో తెలుసున్నది తిన్నడు తీసుకొచ్చి పెట్టినటువంటి ఎంగిలి మాంసం. రెండవది, నువ్వు తిన్నటువంటి హాలాహలం. కాబట్టి నేను మొదటిదాన్ని ప్రస్తావన చేస్తాను. ఇంకొక పద్యంలో ఆయన మాంసాహారాన్ని కూడా ప్రశ్న వేశాడు. ఇక్కడ అన్నారు ఆయన, బువ్వా కాలకూటంబు. లోకంలో ఎవరైనా విషం కలవకుండా చూసుకుని తింటారు, బూజు పట్టకుండా చూసుకుని తింటారు. ఎందుకంటే బూజు విషతుల్యం కాబట్టి
ఆ బూజు పట్టిన పదార్థాన్ని ఎవరు తినరు. ఊరగాయ ఎంత పెట్టుకుని తడి తెగిలి బూజు పట్టేసినా అయ్యో బూజు తీసి తిందామని ఎవరు తినరు, ఇంకా ఆ జాడీ తీసుకెళ్ళి అవతల పడేస్తారు. అటువంటిది నువ్వు ఏకంగా హాలాహలాన్ని తింటుంటావు, కాలకూట విషాన్ని తింటుంటావు. బువా కాలకూటంబు చేగిన్ని బ్రహ్మకపాలము. పోనీలే, తిన్నది ఎప్పుడో తిన్నావు, దాని గురించి మాకెందుకు. నువ్వు తినే పాత్రో ఎవడైనా బంగారు కంచంలో తింటాడు, బాగా ఐశ్వర్యవంతుడంటే. అది లేకపోతే ఓ వెండి కంచంలో తింటాడు, అది లేకపోతే ఓ స్టీల్ కంచంలో తింటాడు, అది లేకపోతే ఓ ఆకేసుకు తింటాడు తప్ప అంతకన్నా ఇంకొక రకంగా తినేవాళ్ళని నేను చూడలేదు. నువ్వు బ్రహ్మకపాలము, చేగిన్నె నీకు బ్రహ్మకపాలము అంటే చేతిలో నువ్వు పెట్టుకునేటటువంటి గిన్నె అయినా తినడానికి పట్టుకునే బ్రహ్మకపాలము. ఆయన కపాలంలో పట్టుకు తింటున్నాడు అని ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా అలాగా? కపాలంలో తింటాడని ఉందా? కపాలీశ్వర స్వామి వారి గుడి అని మెద్రాసులో ఉంది. మెద్రాసు అంటే ఒప్పుకోరేమో, చెన్నైలో ఉంది. కాబట్టి ఆ కపాలీశ్వర స్వామి వారి గుడిలో మీరు గమనిస్తే ఈశ్వరుడు కపాలం పట్టుకుని భవతి భిక్షాందేహి అని వెడుతూ ఉంటాడు. కపాలం చేత్తో పట్టుకుని భిక్షాటన చేస్తే కపాలంలో అరటిపండు వేశారనుకోండి, అరటిపండు వేస్తే మరి ఇప్పుడు అరటిపండు తినాలా? మరి కపాలంలోది తింటున్నాడా? కపాలంలోది తింటున్నాడు కాబట్టి చేగిన్నె అంటే చేతిలో పెట్టుకుని అన్నం తినడానికి ఉపయోగించేటటువంటి పాత్ర కపాలము పట్టుకున్నవాడేనా? చేగిన్నె బ్రహ్మకపాలము. ఉగ్రమగు భోగే కంఠహారంబు. అదేదో బురద పాము లేకపోతే ఇంక అసలు ప్రాణం ఊడిపోతున్న పామో కాదది. అది ఉగ్రమగు, చాలా భయంకరంగా బుసలు కొడుతూ ఇలా పడగ విప్పి ఉండేటటువంటి పాము. ఏదో ఇలా వేళ్లాడుతూనో పాకుతూనో పారిపోవడానికి సిద్ధంగానో ఉన్న పాము కాదు, మెడకి చుట్టుకుని పడగ విప్పినటువంటి పాము. అది కూడా ఓ త్రాచుపాము కాదు, ఒక నాగుపాము కాదు, అది వాసుకి. అంత భయంకరమైన పాము. కుక్షి అని కన్నడ దేశంలో ఒక క్షేత్రం ఉంది. కుక్షి క్షేత్రంలో వాసుకి లోపల ఉంటారు. వాసుకి లోపల ఉన్న కారణం చేత ఇప్పటికే ఆయన విషపు జ్వాలలు వస్తుంటాయి. ఆ విషపు జ్వాలలు మనం తట్టుకోలేమని బయట గరుడ స్తంభం ఉంటుంది. గరుడ స్తంభం ఈ విషపు జ్వాలల్ని హరిస్తుంది. అందుకని దేవాలయ దర్శనం కుక్షిలో చాలా లోపలికి వెళ్ళి చేయడం కుదరదు. గరుడ స్తంభం దగ్గరే ఆపేస్తారు. గరుడ స్తంభం దగ్గర నిలబడి లోపలికి దర్శనం చేయాలి సుబ్రహ్మణ్యుణ్ణి. కారణం ఏమంటే వాసుకి తపస్సు చేశాడు ఆయన కోసం. కానీ ఆయన ఊపిరి విడిచిపెట్టాలిగా. వాసుకి విడిచిపెడితే అది విషజ్వాల. ఆ విషజ్వాలని మనం తట్టుకోలేమని కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గరుడ స్తంభం దగ్గర నిలబెడతారు. అటువంటిది ఆ వాసుకి మెడలో వ్రేలాడుతూ పడగ విప్పి ఉంటాడు ఇలా చెవి పక్కన. ఉగ్రమగు భోగే కంఠహారంబు. మెళ్ళో నువ్వు వేసుకున్నటువంటి హారం చూస్తే ఒక పెద్ద పావు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ మేల్. ఒక కితాబ్ ఇచ్చారు దుర్జటి, మేల్ చాలా మంచిది. అబ్బో ఎవరు వేసుకున్నారు ఇలాగా? ఎవరు వేసుకోరు. ఇంట్లో టాయిలెట్ బాక్స్ అంటే బీరువాలో ఏదో గొలుసులు పెట్టుకునే పెట్టి చెస్ట్లో ఎక్కడో ఉంటుంది. అంతేకాని ఓ పాములు పెట్టోటి అక్కడ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయే ముందు ఇంకా గబగబా బుట్టలోంచి ఇవాళ ఏ పాము వేసుకుందాం అని అందులోంచి ఓ పాము తీసుకుని మెళ్ళో వేసుకుని ఎవరైనా పెడతారా? ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక గొప్ప సభలో ప్రవేశించాడనుకోండి, చేత కమండలం లేకుండా వెళ్ళకూడదు. కమండలం కానీ జలపాత్ర కానీ పట్టుకుని వెళ్ళాలి. అది సంప్రదాయ నిష్ట. భోజనానికి వెళుతున్నారనుకోండి ఎవరింటికో, భోజనానికి రెండని పిలవరు. భోజనానికి రెండంటే ఏదో పశువుకు పెట్టినట్టు పెడతాను రెండని. అంటే ఇప్పుడు మన సంప్రదాయం అంతా పోయింది. విందు 11 నుంచి 1 గంట వరకు దాటి వస్తే నీకు పెట్టమన్నట్టుంటాయి ఆ కార్డులు కూడా. అలా ఫ్రమ్ టూలు ఏమి ఉండవు. దానికి దేవతార్చనకి 2 అంటారు. దేవతార్చన అంటే ఆయన పరిశేచనం చేసి యజ్ఞం చేసినట్టుగా తీసుకుంటాడు కాబట్టి దేవతార్చనకి 2 అంటారు. ఇప్పుడు అలా దేవతార్చన చేసేటటువంటి వాడు ఎక్కడికైనా వెడితే, ఓ పెళ్ళికి భోజనానికి వెడుతున్నారనుకోండి, పెళ్ళికి భోజనానికి వెడితే ఓ ప్లాస్టిక్ గ్లాస్ ఎట్టి అది గాలికి కింద పడిపోయాక మళ్ళీ తీసి దాన్ని ఎట్టి అందులో నీళ్ళు వేసి దాన్ని గట్టిగా పట్టుకుంటే అది ఇలా నొక్కుకుపోయి అందులోంచి నీళ్లు పైకి ఉబికి అలా ఉండకూడదు. అందుకని ఎవడి పాత్ర వాడు పట్టుకెడతాడు. ఎందుకని అంటే ఏమండి నీళ్ళు ఇవ్వండి అని అడగకూడదు కదా. తన నీళ్లు తాను పట్టుకెళ్ళి ఆచమనం దానికి పరిశేచనం చేస్తాడు. అంటే
ఇవాళ మనం చేసేవన్నీ చిత్రంగా ఉంటాయి. మీరు చూడండి, ఉపనయనానికి వెడతారు, భిక్ష వేస్తారు. భిక్ష వేసినప్పుడు బియ్యం కదా వెయ్యాలి. ఆ బ్రహ్మచారి వండుకు తినడానికి భిక్ష వెయ్యాలి. ఎవరివా బియ్యం? ఆయన కాదు భిక్షాటన చేసేవాడు, ముందు వెళ్ళినవాడి భిక్షాటన. ఆ ఇంట్లో ఆయన పట్టుకొచ్చి బియ్యం ఇస్తే అవి తీసి నేస్తాడు. అదేమిటి? ఆయన భిక్షుకుడు, నువ్వా భిక్షుకుడు. నువ్వు ముందు వాళ్ళ ఇంట్లో బియ్యం అడుక్కుని ఈ బియ్యం ఆయనకి వేస్తున్నావు. ఆయన కాదు భిక్షకొచ్చినవాడు, నువ్వు భిక్షకొచ్చినవాడివి. నువ్వు పట్టుకెళ్ళాలి బియ్యం. నువ్వు బియ్యం పట్టుకెళ్ళి ఒటు నీ దగ్గరికి వచ్చినప్పుడు వెయ్యాలి. అది మానేసి వాళ్ళే బియ్యం పట్టుకొస్తే మనం తీసి వేసేస్తుంటాం. అంటే అదేమిటంటే, నేను అలా బియ్యం తీసి ఆయనకి వేయడం ఏమిటండి అని మనం అడగం. అసలు ఎందుకు అడగమంటే, ఇది మళ్ళీ అలా అడిగితే మీరు తెచ్చుకోవాలంటారేమో, తెలిస్తే తెచ్చుకోలేమో, ఎందుకు వచ్చిన గొడవ, అడగకపోతే గొడవ వదిలిపోయింది. అజ్ఞానంలోనే ఉండొచ్చు. ఇవి మీకు చెంద అవసరమా? నా వంటి వాడికి. కాబట్టి ఉగ్రమగు భోగి కంఠహారంబు, పావులు మెళ్ళో వేసుకుంటావు, బ్రహ్మకపాలాన్ని చేత్తో పట్టుకుంటావు. ఉగ్రమగు భోగి కంఠహారంబు, బ్రహ్మకపాలము చీగిన్నే మేల్. అబ్బో చాలా బాగుందయ్యో, ఇలా ఎవరు లేరు, నీకే కొత్త ఫ్యాషన్ వచ్చింది. ఇంతవరకు నాకు బాగానే ఉంది, కానీ శంకరా ఇలా ఉన్నావు కదా నువ్వు, నీ దగ్గరికి ఎవరు రాకూడదు కదా, నిన్ను అభిమానించే సంఘాలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, మీరు ఒకటి ఆలోచించండి. గదిలో ఆయన కూర్చున్నారంటే ఓసారి వెళ్ళండి అన్నారు అనుకోండి, ఎవరి దగ్గరికి వెడతారు మీరు? ఆయన ప్రశాంతంగా కూర్చుంటే మీరు లోపలికి వెళ్ళాలి. అసలు ఆయన పావుని పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి నమస్కారం చేద్దామని అంత దూరంలో ఉంటే అది చూస్తోంది ఇలాగా. ఇప్పుడు మీరు కాళ్ళకి దండం పెడుతుంటే అది ఆయనేమో అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు, చూస్తున్నాడో తెలియదు, చూడలేదో తెలియదు. ఇప్పుడు అది మీద పడితే, పై బ్రహ్మకపాలం చేతిలో ఉంది. ఎవరికైనా చేతిలో కపాలం పట్టుకుని ఉంటే కొంచెం భయం వేస్తుందా లేదా? పుర్రెని చూస్తే భయం ఏదండి, పుర్రెని చూస్తే భయం వేస్తుంది. అంటే ఉన్నవన్నీ పుర్రెలే అనుకోండి, మనకున్నది అదే. కాబట్టి ఆ కపాలం చేతిలో చూస్తే భయంగా ఉంటుంది. మరి ఇలా ఉంటావు కదా, ఏదో తెలియక గబుక్కున అటు నుంచి ఇటు వెళ్ళిపోతూ గబుక్కుని తగిలాడు అనుకోండి, సారీ ఏమనుకోకండి, ఇలా చూసి అయ్యో ఇదేంటి ఇలా ఉన్నాడని వెళ్ళిపోతే వేరు. దూర్జటి అంటున్నాడు, నిన్నీలాగున నుండి తెలిసి నువ్వు ఇలా ఉంటావని బాగా తెలుసు. తెలిసి నారాయణుడిట్లు చేర్చే మానసమున్, నారాయణుడు తన మనస్సు నీ దగ్గర ఎలా పెట్టాడయా? శ్రీకాళహస్తీశ్వర ప్రశ్న వేశాడు. అంటే ఇప్పుడు ఇందులో శంకరుణ్ణి ఏమైనా పొగిడాడు ఆయన? ఏమీ లేదు, చాలా అసహ్యంగా ఉంటాడని చెప్తున్నాడు. నిజంగా అంతేనా శంకర స్వరూపం? అలా కాదండి అని నేను అన్నాను అనుకోండి, మీరేం ఒప్పుకోరు. బోల్డ్ ఫోటోలు చూసాను, నువ్వు అలా మాయ మాటలు ఏం మాట్లాడకంటారు కదా. అలా ఉంటాడని నేను చెప్పవలసి ఉంటుంది. అలా ఉంటాడండి అనాలి. అలా ఉంటే ఇప్పుడు నారాయణుడు ఆయన దగ్గర మనసు పెడితే దూర్జటికి ఏమిటి బాధ? అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లోకంలో మాట అంటాం, ఏంటంటే అంత అందమైన అమ్మాయి, అంత లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, వీడెక్కడ దొరికాడండి ఆవిడికి, వీడిని ఎలా ప్రేమించింది అంటూ ఉండరు. అలా ఆయన చూస్తే మహాందగాడు. ఆయన ఎప్పుడూ ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా చాలా శోభాయమానంగా ఉన్నవే పట్టుకుంటాడు, అటువంటివే పెట్టుకుంటాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు భాగవతంలో. అంత అందగాడైన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి స్వరూపం ఉన్నవాడు విష్ణువు, పరమమంగళప్రదుడు, ఎంతో అందంగా ఉంటాడు. అంత అందంగా ఉన్నవాడికి నువ్వెలా నచ్చావు? పైగా పురుషుడు పురుషుణ్ణి ప్రేమిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. స్త్రీని ప్రేమిస్తే ఆవిడ యందు నా మనసు పెట్టుకున్నానండి అని ఆవిడ అందానికి నేను వశురాలను అయ్యాను అంటే అది అంత అందంగా ఉండదు, అది అసహ్యంగా ఉంటుంది. పురుషుడు స్త్రీని పురుషుడు ప్రేమిస్తారు సౌందర్యోపాసన యందు.
కానీ చిత్రం ఏమిటంటే నువ్వు పురుషుడివి, ఆయన పురుషుడు. నువ్వు అందగాడివి, ఆయనేమో ఇటువంటివన్నీ పట్టుకుంటాడు. నువ్వేమో ఆయన యందు చాలా మనసు పెట్టేశావు, తీసుకెళ్ళి పెట్టేసి ఊరుకున్నావా? ఆయనలో సగ భాగం కావాలని తపస్సే చేశావు. అసలు నువ్వు ఆయనకి ఎలా నచ్చావు కాళహస్తీశ్వర అని అడిగాడు. చిత్రం ఏంటంటే ఈ మాట ఎవరిని అడగాలి? శ్రీమన్నారాయణుడిని అడగాలి. కానీ ఆయన శ్రీమన్నారాయణుడిని అడగలేదు, కాళహస్తీశ్వరుడిని అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా అండి? పైకి నింద అంటే మీరు అందులో ఏమీ అనుమానం లేదు, అదేమిటయా అంత అసహ్యంగా ఉన్నావు అన్నట్టు ఉంటుంది అసలు పద్యం. లోపల స్తుతి. స్తుతి ఎలా వస్తుంది? మళ్ళీ పద్యానికి వెనక నుంచి ముందుకు రండి. నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద పద్మంబునన్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమున్. నారాయణుడు తన మనస్సుని ఎందు ఎలా పెట్టాడు అన్నప్పుడు ఇంతేనా నీ స్వరూపం అన్న ప్రశ్న ఉంది అందులో. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి, వస్తే స్తుతి అవుతుంది. కేవలం శివస్వరూపం అంతేనా అంటే మొట్టమొదట వేసినటువంటి విశేషణం ఏమిటి? ఆయన రూపం ఎలా ఉంటుందో, వన్నే ఏనుగుతోలు దుప్పటము. శంకరుడు కేవలంగా ఒక ఏనుగుతోలు కట్టుకుని ఉంటాడు అంటే ఎప్పుడూ ఒక ఏనుగుతోలే కట్టుకుని ఉంటాడని మీరు అనుకోకూడదు. ఆయనంత అందగాడు లేడు, ఆయన కట్టుకోనటువంటి పట్టు బట్టలేదు. అంత అందమై విచిత్రవసనం చ దానానాభూషణభూషితం అన్నారు వ్యాసుల వారి శివమహాపురాణంలో. అంత అందమైన బట్ట కడతాడు ఆయన. మరి ఈయన అంటున్నారు నువ్వు ఏనుగుతోలు కట్టుకున్నావు అంటున్నారు. ఏనుగుతోలు నిజంగా కట్టుకున్నాడు ఆయన ఎప్పుడైనా? ఏనుగుతోలు శంకరుడు కట్టుకున్నాడు అని అనడమే కానీ ఆయన ఏనుగుతోలు కట్టుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి గాథ పురాణాంతర్గతంగా ఉందా అంటే శివమహాపురాణంలోనే ఉంది. గజాసురుడని ఆయనకి పరమశివుడితో యుద్ధం వచ్చింది. అదొక చిత్రమైన పరిస్థితిలో వచ్చింది ఆ యుద్ధం. వస్తే శంకరుడప్పుడు తపస్సమాధిలో ఉన్నాడు. తపస్సమాధి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శంకరుడు దిగంబరుడు అంటుంటాం. దిగంబరుడు అంటే రెండు అర్థాలు. దిగంబరుడు అంటే ఒంటి మీద బట్ట లేనివాడు అని ఒక అర్థం, దిక్కులు అంబరములుగా కలిగినవాడు అని ఒక అర్థం. అంతటా నిండిపోయినవాడు కాబట్టి ఆయనకి పంచెల చాపు కట్టేవాడు ఎవడు ఉండడు. ఇంకా ఆయనకి పంచెల చాపు ఎవడు నేస్తాడు? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. నీకు పంచి ఇవ్వాలంటే నాకు 1000 చేతులు ఉండాలన్నారు. 1000 చేతులుంటే అంతటా నిండిపోయిన నీకు సూర్యుళ్ళ ఇన్ని కిరణాలు ఇన్ని చేతులుగా పెట్టి కరములను నీకు పంచి ఇవ్వగలను. కాబట్టి ఇప్పుడు ఆయనకి దిక్కులు అంబరములు అంటే దిక్కులు 10 దిక్కుల్ని ఆయన వస్త్రంగా చుట్టుకొని ఉంటాడు ఒక అర్థం. దిగంబరుడు అసలు బట్టే కట్టుకోడు. బట్ట ఎందుకు కట్టుకోడు అంటే తాత్విక దృష్టి యందు తత్వ ప్రతిపాదన యందు అంబరమును భక్తితో పోలుస్తారు. ఇప్పుడు నేను పరమశివ భక్తుణ్ణి అన్నాను అనుకోండి, నేను శివుణ్ణి మనసులో పెట్టుకుని ఆయన్ని చేరే ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఆయన్ని అభిమానిస్తూ ఉంటాను, ఆయన్ని చూడాలని కోరుకుంటాను. నేను విష్ణు భక్తుణ్ణి అన్నాను అనుకోండి, నేను విష్ణువుని ఆరాధించి విష్ణువుని దర్శనం చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటాను. అంబరము అంటే భక్తి. నాకున్న అంబరము, నాకున్న భక్తి ఎవరి పట్ల? వేరొకరి పట్ల. శివుడికి ఎవరి పట్ల ఉండాలి భక్తి? ఆయనకి ఇంకోరి పట్ల భక్తి ఉండడానికి ఆయనలోంచి అన్నీ వచ్చాయి తప్ప ఆయన ఇంకొకరి నుండి వచ్చినవాడు కాడు. శివమహాపురాణాన్ని మీరు చూస్తే అటువంటి శివుడు ఎవరి మీద భక్తితో ఉంటాడు? కాబట్టి తనలో తాను రమిస్తూ ఉంటాడు, తన ఆత్మలో తాను రమిస్తాడు. అందుకని అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎవరి మీద భక్తి పెట్టుకోవాలి? భక్తి పెట్టుకోవడానికి ఏం లేదు. కాబట్టి భక్తి అంబరము ఆయన కట్టక్కర్లేదు. భక్తి అంబరము తాను కట్టనవసరం లేనివాడు కాబట్టి, ఆ అంబరము లేనివాడు కాబట్టి దిగంబరుడు. అందుకని దిగంబరుడు తప్ప బట్ట లేక బట్ట కట్టుకోకూడదని పిచ్చివాడై బట్ట కట్టుకోనివాడు కాడు. తాను వేరొకరి యందు భక్తి పెట్టడానికి తనకన్నా పైన వేరొకడు లేనివాడు కనుక. అలానెక్కడుంది? పార్వతీ కళ్యాణం జరుగుతుంటే పార్వతీదేవికి ప్రవర చెప్పారు. బ్రహ్మగారు బ్రహ్మస్థానంలో కూర్చున్నారు, నారద మహర్షి వచ్చి కూర్చున్నారు.
నారదుడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కదా అని సంతోషంగా వీణ వాయిస్తున్నాడు. మేము ఇది యథార్థంగా చేసాం పార్వతీ కళ్యాణం కాకినాడలో. ఆ నారదుడు వీణ వాయిస్తుంటే శంకరుడి యొక్క ప్రవర ఎవరికీ తెలియలేదు. శంకరుడికి అమ్మెవరు నాన్నెవరు అది తెలిస్తే కదూ. ఆ తర్వాత తాతగారెవరో ముత్తాతగారెవరో చెప్తే అక్కడి నుంచి నప్తే పౌత్రే అలా చెప్పుకుంటూ రావడానికి ఇప్పుడు ఎలా చెప్తారు అసలు? పెళ్లి కొడుకుని వెళ్ళి ఏమయ్యా మీ అమ్మగారు నాన్నగారు ఎవరంటే ఏమీ తెలియకుండా పిల్లలు ఎలా ఇచ్చామని అడగరు. అందులో పెద్ద ఆయన ఎవరైనా ఉంటే ఆయన అడుగుదా, ఆయనకి తెలుస్తుంది కదా అని, బ్రహ్మజ్ఞాని కదా, అన్ని లోకాలు తిరుగుతున్న వాడికే తెలియాలి అలాంటి విషయాలు. నారదుడిని వెళ్ళి అడిగారు. ఆయన వీణ వాయించుకుంటున్నాడు సంతోషంగా. అమాంతం ఆ వీణ పట్టుకుని అన్నారు, ఏమిటి వీణ? ఓ పక్క ప్రవర తెలియక చస్తుంటే నీకేమన్నా తెలుసా శంకరుడి ప్రవర అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీ మొహం ఇట్సా, శంకరుడికి ప్రవర ఏమిటిరా? ఆయనకి ప్రవర ఉండదు. ఆయనే ఆది నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని. ఆద్య కుటుంబం అదే మొదలు. పార్వతీ పరమేశ్వరులిద్దరితోటే మొదలు లోకం. అంతకు ముందెవరూ లేరు, ఆయనలోంచి అన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు శంకరుడికి ప్రవరెవరు చెప్తారు? ఆయనకి తండ్రి ఏమిటి? అసలు ఆ ప్రశ్న ఏమిటి? ఆయన నాదస్వరూపుడు. ఏనాడు ప్రణవం పుట్టిందో మొట్టమొదట అందులో ఉన్నటువంటి జుమ్ అనేటటువంటి నాదం ఆయన అయ్యాడు. కాబట్టి అందుకే నేను నాదంగా ఉపాసన చేస్తున్నాను అన్నారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు, ప్రాతస్మరణీయులు, నిత్యస్మరణీయులు. ఎవరి పాదములను తలుచుకున్నంత మాత్రం చేత అజ్ఞానం విచ్చిపోతుందో, ఏ మహాపురుషుడు సనాతన ధర్మం యొక్క వైభవాన్ని లోకమంతటా చాటారో, ఏ మహానుభావుడు శంకరాచార్యుల వారి యొక్క వేరొక అవతారంగా కీర్తింపబడతారో, ఏ మహానుభావుడు శరీరంతో ఉండగా సనాతన ధర్మాన్ని అంగీకరించినటువంటి బౌద్ధమత సన్యాసి అయిన దలైలామా కూడా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తించారో, అటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తే వీణ చెవి దగ్గర పెట్టుకుని చిన్న వీణ వాయిస్తూ ఉండేవారు. ఆ నాదోపాసన చేస్తుండేవారు. నాదోపాసన ద్వారా ఈశ్వరుణ్ణి చేరుతారు సంగీతంలో. ఆ నాదము ఆయన స్వరూపం. అటువంటి నాదస్వరూపుడైనటువంటి పరమశివుడు ఆయనకి ఆద్యంతములేమిట్రా? ఆయనకి తండ్రి ఏమిటి? ఆ ప్రశ్న ఏమిటి అన్నాడు నారదుడు. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. కాబట్టి ఆయన కన్నా ముందెవరూ లేనప్పుడు ఆయన ఎవరిని భక్తితో కొలుస్తాడు? ఇంకా ఆయన నమస్కారం చేయడానికి ఆయనకి తండ్రి ఉండడు, తల్లి లేదు, ఆయన ఎవరిలోంచి పుట్టినవాడు కాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన భక్తి అంబరం కట్టుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఆయన దిగంబరుడు అన్నాడు. మరి దిగంబరుడైన వాడు కరిచర్మాంబరధారి అయ్యాడు. ఎప్పుడయ్యాడు అంటే ఈ గజాసురుడితో యుద్ధం వచ్చింది ఒకప్పుడు. వస్తే యుద్ధం చేసి ఆయన అన్నాడు, చిచి వీడితో నాకు ఈ గొడవ ఏమిటి, యుద్ధం ఏమిటని, ఇంతసేపు వీడితో అల్లరి అనవసరం అని. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా మొక్కలు ఇంట్లో ఉంటే ఎండుటాకులు చాలా రాలుతాయి. మగాయనే చీపురు పట్టుకు ఊడిస్తే బాగుండదు, లక్ష్మీప్రదం కాదు. కానీ ఇంటి నిండా ఎండుటాకులు ఉండడం ఇష్టం లేకపోతే ఏం చేస్తాడంటే ఆయన బాగా పొడుగ్గా ఓ ఇనప ఊచ పెట్టుకుని దాని చివర సూదిగా ఉండేటట్టుగా ఉంచి అది పెట్టి గుచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆకులన్నీ దానికి గుచ్చుకుంటాయి. ఆఖరిన చెత్తపుట్ట దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా అంటాడు. అంటే అందులో ఉన్న దువ్వెనలో వెంట్రుకలు ఇలా అంటే ఊడిపోతాయి చూశారు, అలా వచ్చి ఆ పుట్టలో పడిపోతాయి. అలా ఆయన ఏం చేశాడంటే, వీడితో నాకు ఇంతసేపు యుద్ధం ఏమిటి, హాయిగా ఏదో ధ్యానం చేసుకోక అని ఆ పక్కనున్న త్రిశూలాన్ని చూసి దాన్ని గుచ్చాడు. గుచ్చి అలా పైకెత్తి దాన్ని అలా పెట్టాడు. ఆయన ఇలా పెట్టేసుకుంటాడు. ఇలా పెట్టేసుకుంటే ఆ త్రిశూలాన్ని పెట్టేసుకుని మళ్ళీ ఇలా వేసుకుంటాడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం పాశంచ ఖడ్గం అని ఇలా పెట్టి కూర్చున్నాడు. ఈ త్రిశూలం అంటే ఇలా పెట్టేశాడు, కానీ దాన్ని గుచ్చుకుని పైన ఉన్నాడు వాడు. వాడు గింజుకుంటే బాగా దాంట్లోకి దిగిపోతాడు, అలా ఊరుకుంటే నెత్తురోడిపోతున్నాడు. వాడు పైనుంచి చూసి అన్నాడు, అరే రే ఇంతటి మహాత్ముడు ఇంతో నాకు యుద్ధం ఏమిట్రా అని. పోన్లేవయ్యా, నీ చేతిలో చచ్చిపోతే చచ్చిపోయాను, కానీ నీ త్రిశూలం ధాటికి నిన్ను చూస్తే నాకు కోరికగా ఉంది, ఒక్క పని చేసి పెడతావా అన్నాడు శంకరుణ్ణి. ఆయన భోళాశంకరుడు. మీరు శాంకర తత్వమునందు ఒక గమ్మత్తు పట్టుకోవాలి. నేను తండ్రి, నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి. ఒకడు ధూర్తుడు, ఒకడు దొంగ. భగవంతుడి దయ వల్ల నాకు ఎప్పటికీ అలా జరగకుండా కాక
అంటే ఉదాహరణకి ఇస్తాను, మీకంటే బాగుండదు కదా, అందుకని నాకంటాం. ఓడు దొంగ, ఓడు ధూర్తుడు, ఒకడు తెంపరితనం ఉన్నవాడు, అయినా నా షష్ఠి పూర్తికి అందరినీ పిలవాలా? ఎందుకని? వాళ్ళందరికీ నీ తండ్రిని. కాబట్టి ఇప్పుడు దొంగ, తెంపరి, ధూర్తుడు అందరూ వస్తారు. అందరూ ఏమంటారు? ఎవరండి మీరు, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అంటే, కోటేశ్వరారు మూడో అబ్బాయినండి అంటాడు కదా వాడు. కోటేశ్వరారు వీడు మీరు మూడో అబ్బాయి, ఆ పేపర్లో వీడు ఫోటో చూస్తుంటాం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లలోనూ అన్నారు అనుకోండి. నేను ఏమనాలి? అబ్బాయి వాడు మా అబ్బాయి కాదండి అంటానేంటి? మా అబ్బాయినండి, నా ప్రారంభం ఏమిటో వాడు మాట ఏంటి? నా దగ్గర ఉంటే మాత్రం ఇలా ఉంటాడు. నాన్నగారి దగ్గర ఉన్నంతసేపు భయం, నాన్నగారు వెళ్ళిపోయినా, నాన్నగారి దగ్గర నుంచి వాడు వెళ్ళిపోయినా విజృంభిస్తాడు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అయితే రాక్షసులకి తండ్రి ఎవరండి? దొంగకి నా కొడుకు దొంగ అయితే దొంగకి నేను తండ్రినే అని అంగీకరించినట్టు రాక్షసులకి తండ్రి ఎవరవ్వాలి? ఆయనే. భూతప్రేతాలకి తండ్రి ఎవరవ్వాలి? ఆయనే. నే కాదంటే సరిపోతుంది ఏమిటి? మన అడగ అదేంటంటే తప్పు కదా, మీ షష్ఠి పూర్తికి వస్తే అలా అంటాను ఏంటంటే, మీ అబ్బాయి కదా అనా? అందుకే ఆయన దగ్గర భూతప్రేతాదులు కూడా ఉంటాయి. భూతప్రేతాదులు ఆయన దగ్గర ఉన్నాయని మీరు అవి బాబోయ్ అనకూడదు. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఈయనకి నమస్కారం చేస్తే, నాన్నగారికి వీడు ఇష్టడు, వీడి జోలికి వెళ్ళామంటే వీడి నాన్నగారికి చెప్తాడు, శంకరా మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడంటాడు. ఆయన పిలిచి, ఎరా నువ్వు నా మాట వింటలేదు అని త్రిశూలం పట్టుకుంటాడు. అందుని వాడిని వదిలేసి ఇంకోడిని పట్టుకుందాం అంటాయి. ఇప్పుడు ఆయనకి భూతప్రేతాలు లొంగుండడం మీకు మేలా, మీకు ఏమైనా కీడా? మీకు మేలే, మీ జోలికి రావు. మీకెందుకు భయం ఆయన దగ్గర భూతప్రేతాలు ఉంటే? అది ఆయన తండ్రితనం. లోకములకు తండ్రిగా శంకరుడు ఉండడం అంటే ఆయన చుట్టూ భూతప్రేతాలు కూడా ఉంటాయి అంటే అది ఆయన యొక్క గొప్పతనం. అలా ఉంటాడు మహానుభావుడు. అందుకే కాళిదాస మహాకవంతటి వాడు స్తోత్రం చేస్తే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ త్రిశూలం మీద ఉన్నటువంటి గజాసురుడు అన్నాడు, నాకు ఒక్క కోరికగా ఉందాయా, నేను బతికున్నన్నాళ్ళు నీకు చేసింది లేదు. ఏం అదృష్టం, నీ త్రిశూలానికి గుచ్చుకుని అలా ఉన్నాను పైన. చక్కగా నువ్వు ధ్యానం చేసుకుంటుంటే చూస్తున్నాను. బహుశः ఈ కీర్తి ఎవరికి దక్కల, శత్రుత్వం అయితేనే నీ త్రిశూలపు దెబ్బ తిన్నాను, నెత్తురంతా ఓడిపోయాక ఇప్పుడు భక్తి కలిగింది. నువ్వెవరో తెలిసింది నాకు. నీ త్రిశూలం దెబ్బ తగిలితే ఒక్క ఉపకారం చెయ్యి, కాసేపట్లో నేను శరీరం వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేసిన తర్వాత ఏనుగు కళేబరం తగిలి ఉంచరుగా, నువ్వు ఆ త్రిశూలం తీసి ఏం చేస్తావంటే అలా అంటావు. నేను ఏ పర్వతాలవతలో వెళ్ళి పడతాను. అలా చేయకు, దూరంగా పారేయకు. ఏదో అదృష్టం, నీ శరీరాన్ని తగిలాను యుద్ధంలో, నీ త్రిశూలానికి గుచ్చుకున్నాను కదూ, నేను చచ్చిపోగానే నా తోలు ఒలిచి నువ్వు కట్టుకుంటే కనీసం చచ్చిపోయాక నా చర్మం ఆయనకి పనికొచ్చిందని ధన్యత పొందుతానన్నాడు. చీనోరు మొయ్యి అనాలి. ఇంత యుద్ధం చేసి ఇప్పుడు నీ తోలు ఒలుచుకోనా మళ్ళీ అనాలి. ఆయన అన్నాడు, తథాస్తు. తండ్రి అండి, ఇన్ని తప్పులు చేయనివ్వండి, ఎంత అల్లరి చేయనివ్వండి, మార్కులు రాలేదు, కాలేజీకి వెళ్ళటం లేదని తెలియనివ్వండి, వాడు ఇంటికి వచ్చి నాన్నగారిని చూసి భయపడి నక్కి ఎక్కడో కూర్చుంటే, తండ్రి వాడు వచ్చాడని తెలుసుకుని భోజనం చేసేసి అక్కడే కూర్చున్నాడు అనుకోండి. 10 అయింది, వాడు వస్తాడేమో అని చూశాడు, వాడు ఎదరపడలేదు. తండ్రి మనసులో చాలా దిగులుగా ఉంటుంది, అయ్యో వీడి దారి తప్పాడని. తాను పడక గదిలోకి వెళ్ళిపోయి పడుకుంటూ భార్య కూడా వస్తే అన్ని గదులు తాళం వేసేస్తున్నాడు. ఆయన అన్నాడు, నేను చూశాను, వెళ్ళి వాడికి అన్నం పెట్టిరా అంటే. ఎందుకంటాడు? తండ్రితనం అండి అది. ఆ తండ్రితనం బయట పడలేడు కానీ వాడికి అన్నం పెట్టంటాడు కదా. మన్నించగలగడం తండ్రి యొక్క లక్షణం, కానీ బయట పడలేకపోవడం తండ్రి లక్షణం. ఎందుకంటే వాడికి క్రమశిక్షణ కావాలని. అందుకే పురుషుణ్ణి పర్వతంతో పోలుస్తారు, స్త్రీని సముద్రంతో పోలుస్తారు. ఇదే కారణం. పురుషుడు ఇన్ని ఉండనివ్వండి, ఏడిస్తే బాగుండదు, ఏడవడు. పర్వతం ఏం సంతోషంగా ఉందనుకుంటున్నారా? ఎలకలు బొరియలు పెట్టేస్తాయి, పెద్ద పుల్లు తిరుగుతుంటాయి, పుట్టలు పెట్టి పాములు దూరుతాయి, ఇవన్నీ బాధలేగా. అయినా అలా ఎత్తుగా నిలబడుంటుంది, తానేం కష్టం లేనట్టుంటుంది, ఏం ఏడవదు. సముద్రం ఆడదాంతో పోలుస్తారు. ఎందుకో తెలుసా అండి? ఆవిడ్ని చూడ్డానికి అబ్బా ఆవిడికి ఏమిటి అనిపిస్తుంది,
కానీ ఆ ఇంట్లో అత్తగారితో ఎన్ని బాధలున్నాయో, మామగారితో ఎన్ని బాధలున్నాయో, ఇంటికి వచ్చే వాళ్ళతో ఎంత బాధలున్నాయో, ఒక్కరోజు టిఫిన్ తినడానికి ఉండదు. ఇలా టిఫిన్ పెట్టుకునేటప్పటికీ కాలింగ్ బెల్ అన్నా మోగుతుంది, ఫోన్ అన్నా మోగుతుంది, ఇంటికి అలా వస్తూనే ఉంటారు. ఒక్కనాడు 10ంటికో రాత్రి 11ంటికో ఆకలి చచ్చిపోయాక పలహారమే తప్ప ఒక్కనాడు వేళ పట్టున తినడానికి ఉండదు. ఆయన్ని కట్టుకున్న ప్రారంధం. పైకి ఆయన భార్య అని పేరు, గౌరవం. ఆవిడ నిజానికి వేళ పట్టున తినే పలహారం కూడా ఉండదు జీవితంలో. అయినా ఇంతటి బడబాగ్నిని, ఇంత బాధని కడుపులో పెట్టుకుని పైకి సముద్రం పొంగిపోతూ సంతోషపడిపోతున్నట్టు అంత సంతోషంగానూ కనపడుతుంది. అందువల్ల కదా ఇద్దరు దాంపత్యానికి ఆ పేరు వచ్చింది, అంత గొప్పతనం వచ్చింది. ఆవిడ దాచుకోకుండా పైకి వదిలిందనుకోండి బడబాగ్ని, ఆయన గౌరవం పోయిందే ఇంకా కదండి. అందుకని స్త్రీని సముద్రంతో పోలుస్తారు, పురుషుణ్ణి పర్వతంతో పోలుస్తారు. ఇప్పుడు ఆయన తండ్రితనం అటువంటిది. ఆయన అన్నాడు అలాగే కట్టుకుంటాలే అన్నాడు. ఇప్పుడు ఆ ఏనుగు, ఆ గజాసురుడు మరణించాడు. ఇప్పుడు ఆయన తోలు ఒలిచి, ఆయన కర్మ అండి, ఆ ఏనుగు ఆ పంచ పైకి కట్టుకుని ఆ ఏనుగు తోలంతా కత్తెట్టుకు ఒలుచుకున్నాడు. ఒలుచుకుని నెత్తురు కారుతున్నటువంటి ఆ ఏనుగు చర్మాన్ని తీసి, అదేం పెద్ద పంచ, ఓ 12 అంచులును 12 గజాలు పొడుగును, దానికి ఒక పెద్ద అంచు ఉంటాయి, అది ఏమైనా డాబుగా కట్టుకోవడానికి. అదో ఏనుగు తోలు. అంచులేని పంచ కట్టకూడదు, నల్లటి పంచ అసలు కట్టుకోరు ఎవరు. కానీ అంచులేని పంచ, నల్లటి పంచ, అమంగళకరమై నిత్తురోడుతున్న పంచ ఏనుగు తోలు తాను కట్టుకుని దానికి మంగళత్వం ఇచ్చాడు ఏనుగుకి. అందువల్ల ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానమైంది. ఏనుగుని చూస్తే చాలు గౌరవింపబడింది. ఏనుగు తొండం నెత్తి మీద పెడితే చాలు ఆశీర్వచనమైంది, దృష్టిదోషం పోతుంది. ఏనుగు మీద కూర్చోపెట్టడం పండితుడికి పెద్ద సత్కారమైంది. ఏనుగు మీద కూర్చోవడం పట్టాభిషిక్తుడైన రాజుకి గౌరవమైంది. ఇన్ని ఆయన ఏనుగుతోలు కట్టుకోవడం వల్ల వచ్చి. ఇప్పుడు ఇన్ని ఇచ్చినటువంటి వాడి తండ్రితనం ఎంత గొప్పది. పైకి ఏమీ తెలియని వాళ్ళ, చేతకాని వాళ్ళ, పంచలేని వాళ్ళ, దరిద్రుళ్ళ ఏనుగుతోలు కట్టుకున్నట్టు కనపడతావు. ఇందుకు కదూ నారాయణుడు నీ దగ్గర మనసు పెట్టాడు. ఇది స్తోత్రం. ముందుది నింద. ముందుది వన్నీ ఏనుగుతోలు దుప్పటము. ఏమిటయా ఏనుగుతోలు పంచగా కట్టుకోవడం అన్నట్టు ఉంటుంది. స్తుతిపాఠంగా మీరు దాన్ని మళ్ళీ వెనక నుంచి ముందుకొస్తే ఆయన ఎంతటి ఉదారుడో మీకు చూపిస్తాడు. కాదు, దాని యందు ఒక తాత్విక దృష్టి ఉంది. పరమేశ్వరుడు వస్త్రద్వయాన్ని స్వీకరిస్తాడు. ఈశ్వరుడు స్వీకరించేటటువంటి వస్త్రద్వయాన్ని మీరు ఇవ్వలేరు. అందుకే శివపూజ అనేటటువంటిది చెయ్యడము అంటే మీరు గుణములను పొందడమే శివపూజ తప్ప బాహ్యమునందు శివార్చన చెయ్యడం అసలు కుదరనే కుదరదు యథార్థమునకు. ఎందుకో తెలుసా అండి, ఆయన వేసుకునేటటువంటి వస్త్రద్వయం ఏదుందో అది మీరు ఇచ్చేది కాదు, మీరు ఇవ్వలేరు. పులితోలు ఆయనకి ఉత్తరీయం. పులితోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు. ఏనుగు చర్మాన్ని పంచగా కట్టుకుంటాడు. ప్రీతిగా తనంత తాను కోరుకుని కట్టుకున్నవి. మిగిలినవి ఏదో మర్యాద కోసం కట్టుకున్నాడు. మీరిస్తే ఆయన ప్రీతి పొందాలని కదా ఇస్తారు, అవునా కదా? ప్రీతి పొందాలని ఇస్తే అందంగా ఉంటుంది. షుగర్ పేషెంట్కి పట్టుకెళ్ళి అరటిపళ్ళు ఇచ్చారనుకోండి, ఏమిటి ఉపయోగం? ఏముండదు, ఆయనే ఎవరికో ఇవ్వాలంతే తప్ప. లేదా ఆయన బాధపడాలి, అయ్యో ఎంత బాగున్నాయిరా ఈ అరటిపళ్ళు, దిక్కుమాల వల్ల తిందామంటే ఒక్క మొక్క తినకూడదు కదా కదా. ఆయన్ని బాధ పెట్టడం తప్ప ఉపయోగం ఏముంది? ఆయనకి ప్రీతిపాత్రంగా నిజంగా ఆయన అంటే ఏమంటే మేము షుగర్ ఉందో లేదో అడగమా? పళ్ళు ఇవ్వడం మర్యాద కాబట్టి ఇస్తారంతే. అంతేగాని ఆయనకి షుగర్ ఉంది కాబట్టి అలా ఇవ్వాలి అలా అనుకోకండి. పళ్ళు ఇవ్వడమే మర్యాద అంతే. అంటే నా ఉద్దేశ్యం ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆంతరంగికులను ఉంటారు, బాగా తెలుసున్నవారు అనుకోండి, ఆయన ఇవి తినరు, ఇది తింటారు. అప్పుడు ప్రీతితో మీరేం చేస్తారు? ఆయన తినాలి అనుకుంటే ఆయన తినేదే తెచ్చిస్తారు కదా. ఆయన కట్టుకోవాలి, ఆయన కట్టుకునేదే తెచ్చిస్తారు. అంతేకాని ఆయన కట్టుకోనిది ఇవ్వరుగా. అంచులేని పంచె తెచ్చిచ్చారనుకోండి అమంగళం. కట్టుకోరేంటి వాళ్ళు ఇంట్లో ఉంచకూడదు. అంచు ఉంటేనే మంగళప్రదం, అంచులేని బట్ట కట్టకూడదు. కాబట్టి అంచులేని పంచె కట్టుకున్నావు కాదు. తాత్విక దృష్టితో ఏమిటో తెలుసా అండి, శివుడికి వస్త్రద్వయం ఇవ్వాలంటే ఏనుగు తోలు పులితోలు రెండు ఇవ్వాలి. కట్టిన బట్ట చెమట పట్టేస్తే మళ్ళీ ఆ బట్టను తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుని తిరగరు కదా. చెమటతో తడిసిపోయింది అనుకోండి, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయాలి.
రోజంతా బట్టతో ఉన్నారనుకోండి, ఇంకా అది మళ్ళీ వాడకూడదు. ఏదో కట్టి విప్పారనుకోండి ఏమో కొంతవరకు పనికి వస్తుంది తప్ప, అదే పనిగా రోజంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ వస్త్రాలతో ఉండి మళ్ళీ రేపు కూడా ఆ వస్త్రాలు కట్టుకోకూడదు. మరి ఓసారి పంచె కట్టుకుంటే మళ్ళీ ఆయన అది పంచె కట్టుకోడుగా, మళ్ళీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఏనుగుతోలు ఇవ్వాలంటే ఓ ఏనుగుని తేవాలి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు. ఓ పులిని తేవాలి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు. కాబట్టి వస్త్రద్వయం ఇవ్వనప్పుడు స్నానం చేయించకూడదు. స్నానం చేయండి అని ఎప్పుడు అనాలి? మీరు బట్ట ఇవ్వగలిగితేనే కట్టుకోవడానికి. అంతే. మీరు ఇవ్వలేనప్పుడు మీరు విప్పిన పంచే మళ్ళీ కట్టుకోండి అనకూడదు కదా. కాబట్టి స్నానం చేయమని అడగకూడదు. స్నానం చేయమని అడగను అనుకుంటే అసలు ఆయన్ని మా ఇంటికి రెండని పిలవకూడదు కదా. మీ ఇంటికి ఆయన వచ్చాడు అనుకోండి, కూర్చోండి అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, స్నానం సమర్పయామి అని ఎలా అంటారు? ఆ తర్వాత కదా చందనం అనులేపనం చేసినా, ధూపం వేసినా, నైవేద్యం పెట్టినా, ఏవైనా. నేను వస్త్రద్వయం మీరు ఇవ్వలేరు కాబట్టి మీరు ముందు ఇవి చేయకూడదు. కాబట్టి శివ పూజ చెయ్యలేరు నిజానికి, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాం? మన చేతకానితనాన్ని చూసి పరిపూర్ణం తదొస్తుంది, ఈశ్వర పూర్ణం చేసేయి ఆయన పూజ చేసుకుంటాడు. కానీ ఈ రెండు ఎందుకు పుచ్చుకుంటాడో తెలుసా అండి? గిరిచాపమాయన్ కరిని ఖండించి పురహర భేదమన్ పులి పట్టి త్రుంచి వాటి చర్మము ఒలిచి వల్లెవాటుకొకటి వస్త్రంబుకొకటి వస్త్రద్వయమిచ్చితి ఈశ్వర నీకు అంటారు. మానస పూజలో శివుణ్ణి మనసుతో పూజ చేసేటప్పుడు శంకరుడికి ఇచ్చేటటువంటి వస్త్రద్వయం ఏది ఇస్తున్నారో చెప్తారు. ఆ ఇచ్చేటప్పుడు గిరిచాప మాయయన్ కరిని ఖండించి, మాయ అనబడేటటువంటి ఏనుగుని చంపాలి. మాయని చంపడం అంటే ఏమిటో తెలుసా అండి? చంపడము అంటే దాని యొక్క రూపమును మీరు తెలుసుకోవడం. మాయని చంపడానికి మాయ ఉన్నది కాదు. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే శంకరాచార్యులు వారి సిద్ధాంతం అంతా దీని మీదే ఉంది, మాయ మీద. అర్థం కాని వాళ్ళు ఏమన్నారంటే మాయావాది అన్నారు. ఓ గొడవ వెళ్ళిపోతుంది. మాయ అన్నది ఉన్నది కాదు చంపేయడానికి, మాయ అన్నది లేనిది కాదు వదిలేయడానికి. అదేమిటండి, లేదంటున్నారా ఉందంటున్నారా? అంటే ఉండి లేదు, లేక ఉంది. అదేమిటి అలా? ఆ మాట సరిగ్గా లేదు, అస్పష్ట మాయలాగే ఉంది మీ మాట అంటారేమో. మీకు చాలా తేలిగ్గా అర్థం అవడానికి నేను రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉపమానం ఒకటి చెప్తాను. వెనకటికి ఒక తాపసి పక్కన శిష్యుడు లేకుండా ఉండకూడదు, ఒక శిష్యుడు ఉండాలి. ఎందుకని అంటే ఆయన ఆంతరంగికుడు, గురువుగారికి ఎప్పుడు ఏం కావాలో తెలుసున్నవాడు ఆయన. కాబట్టి ఆయన శుశ్రూష చేస్తాడు. చాలా చాలా గొప్ప విషయం అది. అది అందరికీ దక్కే పదవి కాదు. ఒక గురువుగారి దగ్గర ఎవరో నోచుకుంటారు అటువంటి పదవికి. ఆయన శుశ్రూష చేస్తాడంటే గురువుగారికి ఆ వేళకి తల్లి తండ్రి ఎలా సేవిస్తారో ఆయన శరీరాన్ని రక్షించడానికి ఆ వేళకి అది అందించి ఆయన్ని కాపాడుకుంటుంటాడు. శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యులు వారు ఉండేవారు అలాగా. కాబట్టి ఒక శిష్యుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏదో ధ్యానం చేసుకుంటున్నారు అనుకోండి, ఎవరో వచ్చారు, గురువుగారు ధ్యానం చేసుకుంటున్నారు, కాసేపు కూర్చోండి. ఆయన ఎంతసేపు చేసుకుంటారో తెలుసు. మళ్ళీ వెళ్ళి గురువుగారు వాళ్ళు వచ్చారు పంపించనా అంటాడు. అందుకని ఒక శిష్యుడు ఉండాలి. ఉన్న ఒక శిష్యుడు మా అక్క పెళ్ళని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యుడు లేడు. ఎవడో ఒకడు అందాక ఉండాలి. ఎవరైనా వస్తే అంటే పూజ చేసుకుంటున్నారు, కాసేపు కూర్చోండి అని చెప్పడానికి. అందుకని ఆ తాపస ఏం చేశారంటే అలా అడవిలో వెళ్ళిపోతూ ఎవరో గొర్రెలు కాసుకునేవాడు కనపడ్డాడు. వాడిని అన్నారు, ఒరే నువ్వు 1-2 రోజుల పాటు నా పర్ణశాలలో కూర్చోరా, నీకు ఎలాగో ఇల్లు వాకిలి లేదా పక్క పాకలోనేగా ఉంటావు, దాని బదులు నా పర్ణశాలలో కూర్చో అంటే వాడన్నాడు, ఈ బాబాయ్ నాకు భయం అండి మీ పర్ణశాలలో కూర్చోవడమే, ఎప్పుడు మేము లోపలికి రాలేదు, బయట ఉండే మంచినీళ్ళు కావాలంటే అడుగుతాం, మీ శిష్యుడు ఇస్తాడు, మీ పర్ణశాలలో నీ కూర్చోవడం ఏమిటన్నాడు. కాదు, నీకేం భయం లేదు, ఎవరైనా వస్తే పూజ చేసుకుంటున్నారని చెప్పు, నేను పూజ చేసుకొచ్చి మాట్లాడతాను. అంటే ఏమంటే మీకోసం వచ్చేవాళ్ళు మీలాగే ఉంటారు. వాళ్ళు ఇంతంత గడ్డాలు అవి పెట్టుకుని దర్భాసనాలు పట్టుకుని కమండలాలు పట్టుకుని వస్తారు. నాకు వాళ్ళతో నేను మాట్లాడినా, నాకేం మాట్లాడడం వచ్చని మాట్లాడను, నేనేం మాట్లాడినా అన్నాడు. ఆయన కాసేపు ఆలోచించాడు. ఓ పని చెయ్యి, నువ్వేం మాట్లాడకు, నువ్వేం చేస్తావంటే ఓ పెద్ద గడ్డం ఒకటి పెడతాను నీకు, ఓ గడ్డం పెంచుతాను, ఓ గడ్డం పెంచుకొని ఓ తగిలిస్తాను, ఓ కమండలం పెట్టుకో, ఓ దొంగ యజ్ఞోపవీతం అని ఒకటి వేసేస్తాను, చక్కగా స్నానం చేసి 3 విభూతి బొట్లు పెట్టి 3 విభూతి రేఖలు పెట్టి బొట్టు పెడతాను, కూర్చో.
ఇప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉంటావు? నా శిష్యుళ్ళ ఉంటావు. ఎవడైనా వస్తే నా కోసం నువ్వేమీ మాట్లాడద్దు. వాడు ఏదో అడుగుతాడు, నువ్వు చూసి నవ్వు. ఆయన ఏరంటాడు, ఇలాను ఏం చేస్తున్నారంటాడు, కూర్చోండనంతే, ఏమీ చెప్పకు, నేను వచ్చి చూస్తాను. ఇదేదో బాగానే ఉందిగా, మాట్లాడక్కర్లేదుగా, ఒప్పుకున్నాడు. అన్ని పాత్రలలోకి తేలిక పాత్ర ఇది అంటే ధృతరాష్ట్ర పాత్ర. ఎందుకంటే సభని చూడక్కర్లేదు, సభా పెరిగితనం ఉండదు, ఏమీ మాట్లాడక్కర్లేదు, గొడవ లేదు, కళ్ళు మూసుకు కూర్చోవడమే. ఆయన వచ్చి ఏదైనా చెప్తే కళ్ళు మూసుకుని మాట్లాడేయచ్చు. ఎందుకంటే ఎదురుంటే సభను చూస్తే కొంతమంది మర్చిపోతారు అన్నీ. ఆ భయం ఏం లేదు, కళ్ళు మూసుకుని ఏదో గుర్తు పెట్టుకుని చెప్పేస్తే చాలు. కానీ ఆ పాత్ర వేసి నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అదో బాధ. కాబట్టి ఆ పిల్లవాడు ఒప్పుకున్నాడు, వాడికి వేషం కట్టారు, పర్ణశాలలో కూర్చున్నాడు. ఈయన లోపల ధ్యానం చేసుకుంటున్నారు. వాడు నిజంగా మునిబాలకుడా కాదు, కానీ ఇప్పుడు వాడు ఎలా కనపడుతున్నాడు? మునిబాలకుడిలాగే కనపడుతున్నాడు. అది మాయ అంటే లేనిది ఉన్నట్టు ఉండడం. ఎవరో ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, మీ గురువుగారు ఏర్రా అన్నాడు. ఇప్పుడు ఉన్నారా అంటే అనమన్నాడు. మీ గురువుగారు ఏర్రా అంటే ఏం చెప్పాలి? నువ్వెవరు, నీ పేరేమిటి అన్నాడు. అయ్యి బాబా, ఇదేంటి నా గురించి అడుగుతున్నాడు, ఆయన గురించి అడుగుతాడు అనుకున్నాను. ఎరా నువ్వు ఏంట్రా మాట్లాడవేట్రా, నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏమన్నా రుద్రం ఇవి వచ్చా, నేర్చుకున్నావా మీ గురువుగారి దగ్గర? ఇంకా భయం వేసింది. అంటే ఏమడిగినా మాట్లాడవు, నువ్వు ఎలా గొర్రెలు కాసుకునేవాడివా అన్నాడు. అంతే వీళ్ళేసి పారిపోయాడు. ఎందుకంటే అమ్మ బాబోయ్ నేను గొర్రెలు కాసుకునేవాడిని వాడికి తెలిసిపోయిందని పారిపోయాడు. అంటే మీకు దాని యొక్క స్వరూపము తెలిస్తే ఉండనిది, తెలియనంతసేపు ఉండునది మాయ. ఇది మాయామరీచిక. అంటే ఇక్కడ నీళ్లుండవు, నీళ్లలా కనపడుతుంది, అదే మాయ. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తున్నప్పుడు శమయ విషయ మృగతృష్ణాం అని అదే వేశారు, ఉపమానం తీసుకొచ్చి. మాయని ఖండించినటువంటి అద్వైత సిద్ధాంతి కదా మహానుభావుడు, అదే మాట పడిపోయింది ఆయనకి. లేనిది ఉన్నట్టు కనపడుతుంది, అది దానికి మాయ అని పేరు. ఈ మాయయే ఏనుగు. ఎందుకో తెలుసా అండి, మాయ ఉన్నంతసేపు ఏం చేస్తాడంటే ఇదే నేను అనుకుని, దీని బంధువులే నా వాళ్ళు అనుకుని, నేను నాది తోటి అంటి పెట్టుకుని ఉంటాడు. అందుకే చూడండి, ఇదే బరువు. ఈ బరువుకి సంసారం అని పేరు. సంసారము బయట ఉండదు, సంసారము లోపల ఉంటుంది. మావిడన్న తాపత్రయం ఎక్కడ ఉంటుంది? మావిడన్న తాపత్రయం నేనున్న గదిలో కబ్బోర్డ్లో ఉందేమిటి? నాలోనే ఉంటుంది. నా కొడుకన్న తాపత్రయం ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది. సంసారము నాలో ఉంటుంది. సంసారము ఎంత ఉంటే అంత బరువు, ఎంత బరువు అయితే అంత ఊర్ధ్వముఖ చలనం ఉండదు, అంతగా ఈశ్వరుడి వైపుకు వెళ్ళలేడు. అందుకే సంసారము బాగా లోపల పెట్టుకున్న వాడిని ఏనుగుతో పోలుస్తారు. ఎందుకని? ఏనుక్కి దాని ఒళ్ళే దానికి బరువు. భూమి నుంచి పైకి చాలా తక్కువ ఎగరగలిగినటువంటి ప్రాణి లోకంలో ఒక్క ఏనుగి. కోడి కూడా కొంచెం అలా ఎగిరి కిందకి దూకుతుంది, ఏదైనా కాస్త ఎగురుతుంది భూమి నుంచి. బల్లి కూడా అలా ఎగురుతుంది. ఏనుగు మాత్రం అంగుళం మేర కూడా ఎగరలేదు పైకి. ఎందుకు ఎగరలేదు? దాని ఒళ్ళు దానికి బరువు. ఎందుకని అంటే దాని ఒళ్ళు దానికి బరువు అయినట్టే సంసారం అనేటటువంటి మాయ బాగా పట్టుకోవడం వల్ల బరువైపోయినటువంటి వాడు కూడా ఏనుగు లాంటి వాడే. అలాంటి ఏనుగులు చాలా కలిస్తే అదే జగము. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేటటువంటిది. అదే నిజం అనుకుని పట్టుకున్నవాడే జగత్. ఈ జగత్తు కొంచెం తిరిగేస్తే జగ గజ, ఈ గజ బుద్ధి వస్తే గజేంద్ర మోక్షణం. అది అష్టమస్కంధం. కాబట్టి ఇప్పుడు ఏనుగుని చంపి తోలు వల్లడం అంటే మాయని తెలుసుకోవడం. మాయని తెలుసుకోవడం దేనివల్ల సంభవిస్తుంది? శివానుగ్రహం వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి ఈశ్వరా నువ్వు ఏనుగు తోలు కట్టుకుంటావంటే మాయని స్వాధీనము చేసుకుని ఉన్నవాడివి. ఎవరా మాయ? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ తల్లి ఆవిడ త్రిపుర సుందరి. ఇది వాళ్ళ దాంపత్యంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. అలా ఎలా అవుతుందండి? ఆవిడ త్రిపుర సుందరి ఏమిటి, ఈయన త్రిపురాంతకుడు ఏమిటి? వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఎలా కుదురుతుంది? అంటే ఆవిడ మాయ చేసి తిప్పుతూ ఉంటుంది.
తెర వేసేస్తుంది. మాయ అంటే తెర, వెనక ఈశ్వరుణ్ణి కనపడనివ్వదు, ముందున్న సంసారంలో తిప్పుతుంటుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఈ తెర ఎత్తేస్తుంది, శివుడు కనపడతాడు. శివశక్తి ఐక్యరూపిణి శివుడిలో కలుపుతుంది. అందున ఆవిడ అనుగ్రహం లేకపోతే ఆయన దొరకడు. అందుకని ఆవిడ త్రిపుర సుందరిగా ఉంటుంది. మూడు మీద నడిపిస్తూ ఉంటుంది ఆవిడ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇలా నడిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదంతా అమ్మవారి తత్వం, దేవీ తత్వంలో అది ప్రకాశిస్తుంది. కాబట్టి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఈ మాయలో తిరిగేటటువంటి స్థితి నుండి బయటపడడం శివానుగ్రహం వల్ల కలుగుతుంది. ఇది ఆయన ఏనుగు చర్మం కట్టుకోవడం. కాబట్టి మోక్షాన్ని పొందడం, శివజ్ఞానం కలగడం, శివుడైపోవడం ఎప్పుడు సంభవం? ఆయన అనుగ్రహం ఉంటే. నా అనుగ్రహం లేనివాడు సంసారంలో తిరుగుతాడు తప్ప నన్ను పొందలేడు, నన్ను తెలుసుకోలేడు అని చెప్పడానికి ఏనుగు తోలు కట్టుకుంటాడు తాత్వికంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? చేతకాక కట్టుకున్నాడా, పంచె లేక కట్టుకున్నాడా? చేతకాక, పంచె లేక, పంచె ఇచ్చేవాళ్ళు లేక కాదు ఆయన కట్టుకున్నది. నేను మాయని అధివసించి ఉన్నవాణ్ణి, మాయ నా భార్యగా నన్ను అనువర్తిస్తుంది, నా శాసనానికి లోబడుతుంది. నేను ఏం చెప్తే ఆవిడ అది చేస్తుంది. జ్ఞాన సంబంధరని, భక్తి అంటే పూనికండి. జ్ఞాన సంబంధరని 63 మంది నాయనార్లలో అగ్రస్థానంలో చెప్తారు ఆయన్ని. ఆయన చిన్నతనంలో పుట్టగానే చాలా చిన్నపిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు శివాలయంలో ఉన్నటువంటి కోనేటి వద్ద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికని సాయంకాలం బయలుదేరి వెడుతుంటే ఆ పిల్లవాడు వెంటపడ్డాడు. నేను వస్తాను గుళ్ళోకి అన్నాడు. సరే రమ్మన్నారు వాళ్ళ నాన్నగారు. వెళ్ళిన తర్వాత వ్యాకరణ మంటపాలది ఉండేవి, వ్యాకరణం నేర్చుకుంటే శివాలయంలోనే నేర్చుకోవాలి అని. అందుకని ఆ వ్యాకరణ మంటపంలో పిల్లాడిని కూర్చోపెట్టి ఆయన కోనేటిలోకి వెళ్ళి ములుగుతున్నాడు. ఈ పిల్లాడు భయపడతాడేమో, నేను కోనేట్లో ములిగిన తర్వాత కనపడ్డగా ఒక క్షణం నాన్నగారు ములిగిపోయారు అనుకుంటాడేమో అని. నీకేమైనా భయం వేస్తే అంటే గబుక్కుని ఏదైనా కనపడవచ్చు, పిల్లాడికి భయం వేయచ్చు, తను ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేట్లో. ఆయన అన్నాడు, నీకేమైనా భయం వేస్తే అదిగో చూసావా ఆలయం గోడ మీద ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అంటారు. నువ్వు నేను అమ్మా నాన్న అనుకుంటున్నావు కదా, కాదు, వాళ్ళే మాలో ఉండి అమ్మా నాన్నగా ఉంటారు, వాళ్ళే లోకానికంతటికీ అమ్మా నాన్నలు. నీకేమైనా భయం వేస్తే అమ్మా అంటుంటావు కదా, ఆవిడ వంక తిరిగి అమ్మా నాన్న అను, గబుక్కునొచ్చి నిన్ను కాపాడతారు, ఏ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లాడు అలా చూస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయి నీళ్ళల్లో ములిగాడు స్నానానికి. ఆయన మునగ్గానే పిల్లాడికి భయం వేసి నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయారనుకుని నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికీ చెప్పన్నారుగా భయం వేస్తే. ఈయన ఇటు చూడడం మానేసి తండ్రి పైకి లేచాడు, కానీ అది చూడలేదు వాడు. ఇటు చూసి అమ్మా నాన్న అని ఏడుపు మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం, పదన్నాడు. గబగబా వృషభావాహనం ఎక్కువచ్చేశారు. ఎక్కువచ్చేసి కిందకి దిగ్గానే ఆవిడ తల్లి గబగబా పిల్లాడిని ఎత్తుకుని భయం లేదు నాన్న, భయం లేదు, మీ నాన్న వచ్చేస్తారంటోంది. ఆయన అన్నాడు, లోకములను కన్న తల్లివే, పసిపిల్లాడు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, పాలి సెద తీరుతాడు అన్నాడు. ఆవిడంది, ఏమిటో తమాషా చెప్తున్నారు పాలిమ్మని, నా పాలు తాగితే మీరు తెలుస్తారంది ఆవిడ. అమ్మవారు అనుగ్రహం కలిగితే అయ్యవారు తెలిసిపోతాడు. ఆయన అన్నాడు, నీ తెలిసిపోతే తెలిసిపోయాను, పాలి అన్నాడు. ఆవిడ పాలిచ్చింది. వాడు 4 గుటకలు తాగాడు అమ్మవారి యొక్క స్తన్యము నుండి. ద్రవిడ శిశువు అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. వెంటనే ఆ పసిపిల్లవాడికి పార్వతీ పరమేశ్వరులు ద్యోతకమైపోయారు, మాయ విడిపోయింది. ఆ పిల్లవాడి నోటి మీద పాలున్నాయి, తండ్రి సంధ్యావందనం చేసుకొచ్చేస్తున్నాడు, వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. తండ్రి వచ్చి కొడుకుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే నోటి మీద పాలున్నాయి, ధూర్తుడా నువ్వు ఎవరి పాలు తాగావన్నాడు. వాడు పత్తికం పాడాడు. పత్తికం అంటే మనం దండకం ఎలా పాడతామో తమిళ సంప్రదాయంలో పత్తికం అంటారు. ఆ పిల్లవాడు పత్తికం పాడుతున్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, ఏమిటి ఇంత వాంగ్మయం వీడికి ఎక్కడదని వాడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు దర్శనానికి. వాడు చిటికెలు వేస్తూ ఇలా తప్పట్లు కొడుతూ వాడు పాడుతుంటే ఆ చిన్ని చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి వాడు భజన చేయడానికి తాళాల కింద వదిలేరు. ఆయన ఎక్కడికైనా శివాలయానికి వెడితే పార్వతీ పరమేశ్వరులు ఆలయంలో చెప్పి పల్లకీ పంపించేవారు, వెళ్ళి తీసుకురమ్మని. శివుడు ఎక్కే పల్లకీలో వచ్చేవాడు జ్ఞాన సంబంధాలు. అంతటి గొప్ప స్థితిని పొందారు. ఇది నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో. జ్ఞాన సంబంధర్ వెళ్ళినటువంటి గుళ్ళు ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. ఈశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు
వాళ్ళ వైభవంతో నిలబెట్టినటువంటి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు ఉన్నాయో. ఈ మాట అన్నాను కాబట్టి నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అభిరామ భట్టు అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. తిరుకడై ఊర్ అంటారు. షష్ఠి పూర్తులన్నీ చేసుకుంటుంటారు అక్కడ ఇప్పటికీ. తిరుకడై ఊర్ అని అక్కడ మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకుని పరమశివలింగానికి అభిషేకం చేయడానికని వెళ్ళారు. వెళ్ళి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజి కొమ్మ ఉండిపోయింది. ఆ జాజి కొమ్మ శివలింగం మీద పడి కిందకు వచ్చింది. పానవట్టంలోంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావి చెట్టు మొలిచినట్టు అక్కడ మట్టి ఉంటే ఆ మట్టిలో ఆ జాజి తీగ తగులుకుని తీగ పెరిగింది. జాజి తీగ కదా అని వదిలేశారు. అది గుడి మీద పాకింది. ఇప్పటికీ ఒక్క తిరుకడవయ్యూరులో మాత్రం జాజి తీగ 365 రోజులు పూలు పూస్తుంది. అది మార్కండేయ మహర్షి కమండలంలోంచి పడింది. ఆ తిరుకడై ఊరిలో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఆ అభిరామ భట్టు అనేటటువంటి భక్తుడు ఎప్పుడు అమ్మవారిని లోపల దర్శనం చేస్తుండేవాడు. నిన్ననేగా మీకు నేను శ్రీపతి పదార విందే 1:45 ఎంతో అదే పట్టేసింది. లోపల దర్శనం ఎలా అవుతుంది అన్న దాని గురించి మాట్లాడాను. ఆయన లోపల అమ్మవారిని దర్శనం చేసి పొంగిపోతున్నాడు. ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామ భట్టుకి. ఆవిడ ముఖం ఎలా ఉంటుంది? పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అటువంటి పూర్ణచంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు. బాహ్య స్మృతి లేదు. అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళోకి వచ్చారు. మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు. మహారాజు ఆగి అన్నాడు, వీడొక్కడు లేచి నిలబడలేదు, ఎవరు వీడని అడిగారు. చంపేస్తాడేమో అవిధేయతని, పరమభక్తుడు పాపం అని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, మహారాజా ఉన్మాది, తాగుతూ ఉంటాడు, అందుకు నా మత్తులో ఉన్నాడు, క్షమించండి అన్నాడు. మహారాజు గుళ్ళోకి వెళ్ళాడు. పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. మహా తేజోమూర్తిగా ఉన్నాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాజు. ఇతను ఉన్మాది కాడు, త్రాగుబోతు కాడు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఇతను ధ్యానంలో ఉన్నాడు, ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను. వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు. అబద్ధం చెప్పామని తెలిస్తే ఏమని అంటాడు. ఆయన అన్నాడు కదపండి ఒకసారి అన్నాడు. వాళ్ళు కదిపారు. ఆయన బహిర్ముఖుడయ్యాడు. ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది. రాజు అన్నాడు ఇవాళ ఈ తిథి అన్నాడు. ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు. పౌర్ణమి అన్నాడు. ఆ రోజు అమావాస్య. రాజు అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను, నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. అంటే అభిరామ భట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న అందరూ అన్నారు చచ్చిపోయేవారు ఆ రాజు చేతిలో. ఎందుకు వచ్చిన మాటరా, ఏదో పొరపాటున కబుక్కునన్నాను, ఏదిదో నాకు తెలియదంటే పోదా, చూపిస్తానని ఎందుకన్నా, అప్పుడైనా నీకు అనుమానం రావద్దా అంటే నేను బాహ్య స్మృతిలో లేను, ఆయన ఏదో అడిగాడు నేనేదో అన్నానంతే. అయినా ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుందన్నాడు. సాయంకాలం అయింది. అభిరామ భట్టు కూర్చున్నాడు. కూర్చుని అభిరామ అంతాది అంటారు. అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి. శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం. సంస్కృతంలో చేయడం చాలా కష్టం. అది ఆయన చేశారు. శ్లోకార్థం చెడకుండా చేశారు. అది శంకరుల ప్రతిభ. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. దేంతో పూర్తవుతోందో దాంతో మొదలెట్టారు. ఇందులో వచ్చిందిగా సప్తపదిలో ఉంది. అలా ఆయన అంతాది చేస్తున్నాడు. ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు. ద్రవిడ భాషలో చెప్తుంటే 63వ శ్లోకం అనుకుంటాను. దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు. వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు. కటిక చీకటి అమావాస్య, ఏది చంద్రబింబం అన్నాడు. ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు. అమ్మవారు చూసింది. ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతని కుత్తుక కత్తిరించండి అనబోతున్నాడు. అమ్మవారు వెంటనే తన చెవి తాటంకాన్ని ఒకదాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రగా ఉన్న ఆ తాటంకం మిరిసిపోతున్న చంద్రబింబంలా ప్రకాశించింది. వెంటనే ఆయన అభిరామ భట్టు కాళ్ళ మీద పడి
అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు. అమ్మవారి చెవి తాటంక దర్శనమైంది నీకు, నీ వల్ల నాకు అని ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని సత్కరించాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలామంది ఆడపిల్లలకి అభిరామి అని పేరు పెట్టుకుంటారు. అక్కడ అమ్మవారి పేరు అభిరామి. నాకు కంచీపురంలో మంచి స్నేహితుడు ఉన్నాడు, శంకర్ అని. ఆయన కూతురు పేరు అభిరామి. ఆయన తిరుకడై ఊర్లో ఉన్నటువంటి అమ్మవారి పేరు పెట్టుకున్నాడు. చక్కటి పేర్లు. అమ్మవారి పేర్లు ఎంత గొప్పగా ఉంటాయో మన ప్రారంధం ఏమిటో అన్నీ వదిలేసాము. అక్కర్లేని ఎంత అసహ్యకరమైన పేర్లు, ఇప్పుడు అవి ఎందుకు తలుచుకోవడం. కాబట్టి అభిరామ భట్టు రక్షింపబడ్డాడు. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరు? కాబట్టి శివ, నీవు వన్నే ఏనుగుతోలు దుప్పటము. అబ్బో, ఏం చెప్పను గోపాలకృష్ణ గారు. వన్నే ఏనుగుతోలు దుప్పటము, ఏనుగు యొక్క చర్మాన్ని నువ్వు వస్త్రంగా కట్టుకుని ఉన్నటువంటి వాడివి. కాబట్టి శంకరా, నిన్ను ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి మాయ తొలగిపోతుంది. తొలగిపోయి నీ యొక్క స్వరూప దర్శనం అవుతుంది. మాయ విచ్చిపోతుంది, జ్ఞానము ప్రకాశిస్తుంది. అంత గొప్ప స్వరూపము కలిగిన వాడివయ్యా. అందుకుని ఏనుగు చర్మం కట్టుకుంటావు. తండ్రివి కాబట్టి అన్నిటినీ నీ అధీనములో ఉంచుకుంటావు. ఇన్నిటిని సూచిస్తుంది ఆ వస్త్రం. అందుకు కదా పరాత్పరుడవని, ఇంత గొప్పవాడవని నారాయణుడు అంతటివాడు నీ యందు మనసు పెట్టాడు. నిన్ను ఆయన నీ కొరకు తపించడానికి, నీ దర్శనం కోసం ఆయన అలమటించడానికి, నీ శరీరంలో సగ భాగాన్ని కోరుకోవడానికి ఇది కదా కారణం. ఇంత గొప్పవాడివి కదా. అది ఎప్పుడు వస్తుంది? చేర్చెన్ నారాయణుడెట్లు మానసమున్ శ్రీకాళహస్తీశ్వర. దాన్ని ఇంకో కోణంలో తెచ్చి ముందుకు తగిలించండి. ఇప్పుడు స్తుతి పాఠం వస్తుంది. వన్నే ఏనుగుతోలు దుప్పటము, వన్నే ఏనుగుతోలు దుప్పటము, చే గిన్నె బ్రహ్మకపాలము. ఆయన బువ్వా కాలకూటంబు. తర్వాత అది కదండి, వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు. ఆయన తినేటటువంటి ఆహారం చూస్తే హలాహలం. విషాన్ని తింటాడు. విషాన్ని తినడం ఏమిటి లోకంలో? విషాన్ని ఎవరు తినరు. ఏమీ లేదనుకోండి, ఇంకా పరమ దరిద్రుడు అనుకోండి, ఏమీ దొరకకపోతే ఏం చేస్తాడంటే పెంటపోగు మీద పడేసినటువంటి పదార్థాన్ని కుక్కలతో సమానంగా పోరాడి ఆ పదార్థాన్ని తీసుకుని తింటాడు తప్ప విషాన్ని ఎవడూ తిండు. ఎందుకంటే లోకంలో ఎవరికైనా తాను ఉండాలని ఒక కోరిక ఉంటుంది శరీరంతో. ఆ శరీరం పడిపోతుంది విషం తింటే. ఏమీ లేకపోతే మంచినీళ్ళు తాగుతాడు, మంచినీళ్ళు తాగిపోతే స్పృహ తప్పుతాడు, కానీ విషాన్ని మాత్రం తాగడం. నువ్వో విషాన్ని తిన్నావు. కాబట్టి శంకర, ఏమిటి ఆ విషం తినడం ఏమిటి? విషం తిన్నావు నింద. విషం తిన్న నీ యందు నారాయణుడు మనసు పెట్టాడు. మళ్ళీ వెనక నుంచి ముందుకు తెచ్చి తగిలించండి, స్తుతి పాఠం వస్తుంది. ఎందుకు తిన్నాడు? ఆయనకి లేక తిన్నాడా, చేత కాక తిన్నాడా? కాదు. మహానుభావుడు పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు. భూతాత్మ భూతీశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను ఎల్లరము పూజింపవచ్చినాము, శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, సకలాంతరాత్మవీవు. కాబట్టి ఈశ్వర, నీవే ఈ సమస్త బ్రహ్మాండమునకు అధినాథుడవు. అన్నీ నీలోంచి వచ్చినవి. కాబట్టి హాలాహలాన్ని తినగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. నువ్వే పుచ్చుకో అన్నారు. శివస్వరూపం అంటే మనం ఏమనుకుంటామంటే ఇదో ఇలా ఉన్నాడు అనుకుంటాం. కాదు, అసలు శివుడంటే ఎవరో పోతన గారు చెప్పారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చెదలు శరము, సర్వౌషధులు రోమచయ్యము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్యపంచక ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయంజ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అన్నారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం. కాబట్టి అగ్నిముఖంబు, అగ్నిహోత్రమే ఆయన ముఖం. పరాపరాత్మకమాత్మ, సర్వత్ర నిండిపోయినటువంటి ఆత్మ చైతన్యమే ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు, సమస్తము నీలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వర, మీరు పుచ్చుకోవాలి హాలాహలం.
ఎవరు పుచ్చుకుంటారు, ఎవరు రక్షిస్తారు? అంటే ఆయన పుచ్చుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. పుచ్చుకున్న వాళ్ళు కాదు, అసలు పుచ్చుకున్నవాడు లేడు. అది వెళ్ళిన చోటల్లా అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు తను పుచ్చుకుంటానంటే అడ్డుపడుతుందేమో భార్య అనుకున్నాడు. అది ఆయన రక్షకత్వం. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? బతిమాలాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఎవడు బతిమాలుకుంటాడండి? లోకం కోసం విషం తాగుతానంటాడా ఎవడైనా? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళన్నాడు, కంటే జగముల దుఃఖము. వీళ్ళందరూ మన పిల్లలు పార్వతి, ఎలా ఏడుస్తున్నారో చూడు, హాలాహలం వచ్చేస్తోందని. వింటే జలజనిత విషపు వేడిమి, ఆ నీటిలోంచి వచ్చినటువంటి హాలాహలం యొక్క వేడి గురించి విన్నావా? ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలు అలా బాధపడ్డామా? నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు, టైఫాయిడ్ వచ్చి. ఎంత కష్టపడి పెంచాడో కొడుకుని. ఒరే నాన్న ఒక్కసారి రారా, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, అప్పుడప్పుడు కలవరిస్తున్నారు, ఒక్కసారి రారా అని అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఈ మధ్యనే ప్రాజెక్ట్ వచ్చిందమ్మా కొత్తగాను, సెలవు పెడితే తీసేస్తున్నారు, రెసిషను. అమ్మ నాన్నగారికి అంతగా ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంది అని డాక్టర్లు అంటే పిలమ్మా అన్నాడు. తల్లి చాలా బాధపడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత ఇంకా ఆవిడ చెప్పలా. 4 రోజులైంది, తగ్గిపోయింది భర్తకి, ఇంటికి వెళ్ళిపోయారు. ఆవిడ సంతోషంగా ఉంది. కోడలు ఫోన్ చేసింది ఓ వారం పోయాక, మీ అబ్బాయి రాత్రి పగలు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి కనపడ్డవన్నీ తిన్నారు, ఇప్పుడు మీ అబ్బాయికి జాండిస్ అన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, 2 రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు, నాన్నగారిని కలవరిస్తున్నారు, అత్తయ్య గారు మామయ్య గారిని తీసుకుని రారా అంది. అంటే వెంటనే ఆవిడ కళ్ళొత్తుకుని, చూసారా ఫోన్ చేస్తే మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నారంటే ధూర్తుడు రాలేదు, ఇప్పుడు కోడలు ఫోన్ చేస్తోంది రమ్మని, ఇలాగే ఉంటాయి అంది. ఆయన అన్నాడు, ఏమిటే వాళ్ళు పిల్లలు, వాళ్ళతోనా పట్టింపు, మనం ఉన్నదెందుకు తల్లిదండ్రులం, వాడికి కష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి కాదు, పద. తత్కాల్ కూడా దొరకదు, ఏమిటనుకుంటున్నారు, రోహిణీ కార్తీ అయితే అయిందిలే, నిలబడి ఎడదాం జనరల్ కంపార్ట్మెంట్లో, పద కొడుకు కన్నానా అని ఇద్దరూ బయలుదేరారు. అది తల్లిదండ్రులు అంటే కదండి. అదే శంకరుడు అంటున్నాడు, లోకమునకు తండ్రి కాబట్టి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లిదండ్రులు ఉండి పిల్లలు ఏడవడం ఏమిటి, పద నేను వెళ్ళి విషం తాగేస్తానన్నాడు. ఎంత బతిమాలాడండి. హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయ ఆనందించున్ హరియును జగములు మెచ్చగ గరళము వారించుటప్పు కమలదలాక్షి. ఆడపిల్లకి భర్త చాలా ఐశ్వర్యవంతుడు అనుకోండి, చిన్న భేషజం ఒకటి ఉంటుంది. పుట్టింటి వారికి ఏదో చాలా అవసరం వచ్చింది, ఈయన చాలా ఐశ్వర్యవంతుడు. ఏమండి మా అన్నయ్యకి అనుకోకుండా చాలా అవసరం వచ్చిందిట, మీరు కొంచెం 1,00,000 రూపాయలు మీరు సర్దకూడదు, మీరు సర్దేస్తే వాడు గట్టును పడిపోతాడు, తర్వాత ఇచ్చేస్తాడు లేండి అందో. నేను అనాలా, నేను అడగాల, నేను చెప్తే ఆయన ఇవ్వకూడదా అని ఉంటుంది. అందుకని మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నట్ట, నిన్ననే ఫోన్ చేశాడు, అక్క ఇలా ఉన్నానే అన్నాడు, ఏమిటో రాత్రంతా నిద్ర పట్టలేదు అంటే అన్న ఆహా అని ఆయన ఊరుకుని, ఎప్పుడు పేపరేనా నేను చెప్పింది చెవికెక్కిందా అంటుంది. అంటే ఆయన అంటే తృప్తి, ఆయన అనలేదనుకోండి అప్పుడు తానే బయటపడుతుంది. సరే ఇద్దాంలే కాదు ఇవాళ పంపించండి, ఆ పంపించేస్తానులే అన్నాడు అనుకోండి, నేను అనాలి అన్నాకంటారు మీరు అంటుంది కదండి. ఇది అక్కడి నుంచి ఉన్న తత్వం, ఆది దంపతుల దగ్గర నుంచి ఉన్నది. ఆయన అన్నాడు, మీ అన్నయ్య స్థితికారకుడు కదా నారాయణుడు శ్రీ మహావిష్ణువు, ఆయన ఈ లోకాల్ని రక్షించాలి. హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయ ఆనందించను, మీ అన్నయ్య రక్షించాలి. కానీ హాలాహలానికి మీ అన్నయ్య కూడా పారిపోయి వచ్చేసాడు సముద్రం దగ్గరికి. కాబట్టి ఆయన వచ్చి బయట నుంచి బావగారు మీరు బుచ్చేసుకోండి అంటున్నాడు. మీ అన్నయ్య సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయి, ఎందుకంటే స్థితికారుడు కదా. అసలు ఎక్కడున్నాయండి శివకేశవ భేదాలు, ఎక్కడా లేవు, వాళ్ళిద్దరిది అంత అన్యోన్యత. కాబట్టి మీ అన్నయ్య సంతోషిస్తాడు, మీ పుట్టింటి వాళ్ళందరూ సంతోషిస్తారు, బావగారిని ఆదుకున్నానని నాకు తృప్తి ఉంటుంది, పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమిటి విషయం, ఎవరి కోసం, లోకం కోసం పుచ్చేసుకుంటా అంటాడు. నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటాబ్జముఖి. క్షకారం పడితే కష్టంతో కూడుకున్నదని గుర్తు, తేలిగ్గా చెప్తున్నాడు. కానీ శిక్షింతు హాలాహలమును, హాలాహలానికి శిక్ష వేస్తాను, భక్షింతును మధుర సూక్ష్మ పలరసముక్రియన్. ఎలా తింటానో తెలుసా విషయాన్ని? కిస్మిస్ పండు తిన్నట్టు తింటాను.
దానికి ఏం పళ్ళు ఉండక్కర్లేదు. చెగోడీలు పెడితే పళ్ళు ఊడిపోయి రానాలి, కానీ కిస్మిస్ పండు పెడితే పళ్ళు ఎందుకండి? పళ్ళన్నీ ఊడిపోయినా దవడలు పెట్ట మధ్య నొక్కేస్తే టక్కని చితికిపోయి తీయటి రసాన్ని జిమ్మేస్తుంది. కాబట్టి శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. కాబట్టి పార్వతి నువ్వేం చేస్తావు తెలుసా? మళ్ళీ ఇలాంటి అవకాశాలు దొరుకుతాయో దొరకవో. కాబట్టి వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముకి, లైవ్ చూడు చక్కగాను. నేను తింటుంటే అలా వచ్చి చూడు, ఏం బెంగెట్టుకోకు, ఏమవుతుందో అనుకోకు అంటే ఆవిడంది. నేనేం బెంగెట్టుకున్నాను అనుకుంటున్నారేంటి? మీకు ఎలా చూస్తే అలా చేసుకోండి అండి. మొన్న చెప్పానుగా, బ్రింగిడివాడు విభుడని బ్రింగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. మింగేది విషమని తెలుసు, మింగుతున్నవాడు భర్తని తెలుసు, లోకం కోసం మింగమంది ఆవిడే. ఇది వాళ్ళిద్దరు తల్లిదండ్రులంటే. సరే, ఆయన పుచ్చేసుకున్నాడు. ఆ విషయాలన్నీ మొన్న చెప్పాను నేను మీతోటి. తన చుట్టుంచుర సంఘముల్ జైజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకురమ్మని కింగీలత మల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున మహావిషమునాహారించి హేలాగతి నేరేడు పండు నోట్లో పెట్టుకుని దాన్ని నవలక్కర్లేదు, ఇలా 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 చప్పరించేస్తే గుజ్జు వచ్చేస్తుంది, గింజ తుపుక్కును ఉమ్మేయచ్చు. ఎవరి పని పడితే వాళ్ళ మీద కాదు, ఏ డస్ట్బిన్లో. కాబట్టి అలా ఆయన ఏం చేశాడంటే చటుక్కులు పుచ్చేసుకున్నాడు ఆ హలాహలాన్ని. సరే, ఆయనకు పొక్కు కూడా పొక్కెక్కలేదు. ఆయన గొప్పతనం అది అని మీకు నేను మనవి చేశాను. శంకరాచార్యులు వారు ఇది అడ్డు పెట్టుకుని శివానంద లహరిలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిందాస్తుతి చేశారు. ఎంత చిత్రమైన కవిత్వాలండి. ఆయన అన్నారు, ఒకసారి కైలాసం వెళ్ళారు ఆయన. శంకరుడు అన్నాడు, దా కూర్చో అన్నాడు. అదో చిత్రం, ఒక ప్రమిదలో 2 దీపాలు వెలిగినట్టు. అలా ఉంటాయా అండి అని మీకు అనుమానం వస్తుంది. ఉంటాయి. ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి కనపడలా, పరశురాముడికి రాముడు కనపడలా, శంకరాచార్యుల వారికి శివుడు కనపడితే మీకు ఏమిటి అభ్యంతరం? నేను నా కొడుకు వస్తే ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సే నా కొడుకు, గురువుగారి తేజస్సే శిష్యుడు. అలాగే ఒక ఈశ్వరుడు 2గా కనపడుతూ ఉంటాడు. 2 అవతారాలు ఒకసారి కనపడుతుంటాయి లోకంలో. అలా శంకరాచార్యుల వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే శంకరుడు ఇలా చూశాడు. చూస్తే శంకరాచార్యుల వారు అన్నారు, మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఆవిడ లోపలికి ఎడుతుంది, అన్నయ్య వచ్చారా, రండి 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 అని లోపలికి. అమ్మ ఇప్పుడేం కాఫీ అవి కలపకం, ఇప్పుడే తాగొచ్చాను సుమా, ఇంకా తాగలేను అంటాడు. అంటే ఆవిడ ఇంకో పని మీద ఎడుతున్నా వీడు కాఫీ కలపకంటాడు. అదృష్టం అనుకోండి, లేదన్నయ్య కలుపుదాం అనుకుంటున్నాను అనుకోండి, ఆవిడ భేషజానికి సరే ఓ కప్పి అన్నాడంటే ఆవిడకి ఇబ్బంది. అప్పుడు సరైన ఊరుకోవాలి, పాలు లేకపోతే కదా, దాన్ని రెట్టించకూడదు. కాబట్టి ఆయన అన్నారు, శంకరాచార్యులు వారు ఈయన ఏమిటి ఇలా చూస్తున్నాడు, నన్ను ఏమైనా సత్కరిస్తాడా, ఏమిటి శివానంద లహరి చేశానని అని అశనంగరళం అన్నాడు. మీ ఇంటికి వచ్చానని గబుక్కుని, ఏమై కాస్త కాఫీ తాగుతావు అనకే, ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు, నువ్వు విషయం తింటుంటావు, నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేను. నేను అశనంగరళం, నాకొద్దు శంకర, మీరు తినేవి నాకు పెట్టకండి, ఫోన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన. రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు. ఫణీకలాపో, నాకేమి హారాలు అవి ఇవ్వకండి, ఎందుకంటే మెళ్ళో తీసి వేస్తారేమో. ఫోన్లే అని ఇలా చూస్తున్నారు. బట్టల జత పెడతాడా ఏమిటి, బట్టలు పెడతాడని. వసనం చర్మచా, ఏనుగు చర్మం కట్టుకుంటావు, నాకు పెట్టకండి ఏం బట్టలు. ఇలా చూశారు. పాపం పాదచారి అయి ఆసీతు హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు. ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదూ అని ఇస్తాడేమో. వాహనం మహోక్ష, ఎప్పటి యుద్ధో, అది ఎన్ని వందల సంవత్సరాల క్రితందో. ఆ ముసలి యుద్ధు నాకు ఇవ్వకండే, మీరు పొరపాటున కూడా మీకున్నదా ఒకటే వాహనం. వాహనం మహోక్ష, మరి ఏమిమ్మంటావు. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నాకు ఇవన్నీ వద్దు, మీ పాదముల యందు భక్తి ఇవ్వండి చాలా. అంటే నిజంగా శంకరుడి దగ్గర ఇవన్నీ చేతకాని ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఆయన నిందాస్తుతి చేశారు ఆయన వైభవం, అందుకని భక్తిని అడిగారు ఆయన పాదముల యందు. అలా ధూర్జటి కూడా శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకుని స్తోత్రం చేస్తున్నారు, ఈ పద్యాన్ని రచన చేస్తున్నారు. కాబట్టి ఆయన హాలాహలాన్ని భక్షించాడు అంటే ఆయన తినడానికి లేక కాదు, ఆయనకి ఎవడూ పెట్టేవాడు లేక కాదు. శివాలయాల్లో పెట్టే కొబ్బరికాయలన్నీ ఏమైపోయినట్టు అది కాదు, మనని రక్షించడానికి ఆయన హాలాహలం పుచ్చుకున్నాడు. తెల్లగా మణిలా ఉండేటటువంటి శంకరుడి కంఠం మీద మత్సపడింది. గరళకంఠుడు, నీలకంఠుడు, శ్రీకంఠుడు అయ్యాడు. మన కోసమని ఒంటి మీద మచ్చ తెచ్చుకున్నాడు మహానుభావుడు. చిన్న మచ్చ వస్తే అబ్బో ఇంత అందమైన ఒళ్ళు మచ్చ వచ్చిందని 30 ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తారు. ఆయన లోకానికి మచ్చ తెచ్చుకున్నవాడు, లోకం కోసం మచ్చ తెచ్చుకున్నవాడు. కాబట్టి శంకర, నువ్వు విషం తినడం వల్ల కదా మేము బతికున్నాం, లేకపోతే ఎప్పుడో హాలాహలంలో మేము అందరం కాలిపోతాం.
కాబట్టి శంకర నువ్వు కదా లోకశంకరుడు అంటే, శంకరోతి ఇది శంకర, లోకమునకు శుభం చేసేవాడు అంటే నువ్వేనయ్యా తండ్రి. కాబట్టి వన్నీ ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు ఈ రెండు ఇవాళ పూర్తి చేశాను. ఇంకా పద్యం పూర్తవుతుందని నాకేం ఆశ లేదు. అందుకని రేపటి రోజు ఉదయం మళ్ళీ మిగిలిన వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఆ పద్యం అయిపోతుంది రేపని మీరు అనుకోకండి. ఎందుకంటే ఇవి చెప్పడం ఒక ఎత్తు, ఆయన యందు నారాయణుడు మనసు ఎలా పెట్టాడో చెప్పడం మూడో ఎత్తు. నిందా స్తుతి నారాయణుడు పెట్టి ఏమైంది మూడింటిని ఆ పద్యంలోకి తెచ్చారు దూర్జటి. అది రచన అంటే, అది భక్తి అంటే. కాబట్టి రేపటి రోజున ఆ పద్యాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ పైన శివానుగ్రహం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.